మూడు శరీరాలు: శరీరం, మనస్సు, ఆత్మ. దీనిని మరింత చక్కగా అర్థం చేసుకునేందుకు మానవునిలోని భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శరీరాలైన మూడు శరీరాలను గురించి మరింత లోతుగా తెలుసుకుందాము. మొదటిది రక్తమాంసాలతో తయారైన మన భౌతిక శరీరం. జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను గ్రహించడం అనేది భౌతిక శరీర స్వభావం. పనిచేయడం అనేది ఈ శరీరం యొక్క స్వభావం. మన జీవన విధానాన్ని బట్టి భౌతిక శరీరంలో కొన్ని మార్పులు సంభవించినప్పటికీ అది ఎక్కువగా మార్పు చెందదు. ఉదాహరణకు, మనం పనికి తగిన విధంగా మారవచ్చు, కానీ ఒక అడుగు ఎక్కువ పొడవుగా అవ్వలేము, లేదా కాళ్ళు చేతులు అదనంగా పెరగవు. భౌతిక పరిణామానికి ఒక జీవితకాలం కంటే ఎక్కువ కాలం పడుతుంది. అందుకని ఈ జన్మలోనే మన భౌతిక శరీరం ఎక్కువగా వికాసం చెందాలని మనం ఆశించలేము. మనకు మానసిక శరీరం కూడా ఉంది. దీనినే ఏస్ట్రల్ బాడీ అనగా సూక్ష్మ శరీరం, ప్రకంపనల శరీరం అనగా వైబ్రేషనల్ బాడీ, మనస్సు అని కూడా అంటారు. ఇది హృదయానికి, మనస్సుకు సంబంధించింది. శక్తితో కలిసి ఉన్న రంగం. దానికి ఆలోచించే, అనుభూతి చెందే, అవగాహన చేసుకునే స్వభావం ఉంది. ఇది ఆలోచనల, అనుభూతుల, ఉద్వేగాల అంతర్దృష్టి, స్ఫూర్తి, ప్రేరణ, అహం, తెలివి, జ్ఞానం, ధైర్యం, ప్రేమ, చైతన్యాల సామ్రాజ్యం. దానిలో చలనము, విశ్రాంతి కూడా ఉన్నాయి. మూడవది ఆధ్యాత్మిక శరీరం. దీనినే మన అస్తిత్వానికి మూల కారణమైన కారణ శరీరం లేదా ఆత్మగా కూడా అంటారు. మన కారణ శరీరం పరిపూర్ణ శూన్యత్వపు అనగా నథింగ్నెస్ స్థితితో సంబంధం కలిగి ఉంటుంది. మన అస్తిత్వానికి అదే మూలం. ప్రశాంతత లేదా విశ్రాంతి అనేవి ఆత్మ యొక్క లక్షణాలు. ఆత్మలో అన్ని చలనాలు బీజ రూపంలో ఉంటాయి. కారణ శరీరం పూర్తిగా స్వచ్ఛమైనది, మార్పు చెందనిది, శాశ్వతమైనది. దాని వికాసం ప్రత్యక్షంగా జరిగేది కాదు. చక్రాల ద్వారా సాగే మన అంతర్గత యాత్ర యొక్క సహజమైన ఫలితం వల్లనే అది పరిణామం చెందుతుంది. మనలో పరివర్తన సంభవించేది, మనం వికాసం చెందేది ఈ మూడు దేహాల మధ్యలో ఉండే సూక్ష్మ శరీరం. మనము మానవ జాతికి చెందిన వారమని, మన అస్తిత్వానికి అత్యంత ముఖ్యమైనవి మనస్సు, జ్ఞానం, వివేకం అని, అక్కడే మన వికాసం సంభవిస్తుందని గుర్తుంచుకోండి. మన విధి నిర్మాణానికి సూక్ష్మ శరీరాల పరిశుద్ధత, వికాసం ఎంతో అవసరం. మన శరీరంలోని అన్ని చక్రాలను పరిశుద్ధం గావించి వాటిని జాగృతం చేసేందుకు సంక్లిష్టతలు, మాలిన్యాలు అనే పొరలను మనం తొలగించినప్పుడు ఈ వికాసం సంభవిస్తుంది. అప్పుడు మన చైతన్యం వికాసం చెందుతున్నట్లు మనం గుర్తిస్తాము. మన విధిని ఈ విధంగా రూపొందించుకుంటాము. మన హార్ట్ఫుల్నెస్ సాధనలు ఉన్నవి ఇందుకోసమే. అన్ని జీవులకు ఈ మూడు శరీరాలు ఉంటాయి. వీటిని భౌతిక శాస్త్రంలో చెప్పే పదార్థము, శక్తి, సంపూర్ణ ఆకాశం అనే వాటి భావనతో సరిపోల్చి చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇవి విశ్వంలో అన్నింటిలోనూ ఉండే స్థితులు. ఖనిజాలలో ఈ మూడు శరీరాలు చాలా దగ్గరగా కలిసి ఉంటాయి. వాటిని విడదీయడం చాలా కష్టం. వాటికి అంతగా స్వేచ్ఛ ఉండదు. ప్రకంపనల వైవిధ్యం ఉన్నంత మేరకు వాటికి వివిధ లక్షణాలు ఉంటాయి. అందుకే మనం వాటికి బంగారము, సీసం, ఆస్మియం మొదలైన పేర్లు పెట్టాము. వృక్షజాతులలో ఈ మూడు శరీరాలు లోహాలలో కంటే కొంచెం వదులుగా ఉంటాయి. మనం మొక్కలను గమనిస్తే బాహ్య ప్రభావాలకు స్పందించే సూక్ష్మ శరీరాలు వాటికి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సూర్యోదయం అయినప్పుడు మందారం, కలువ, కాలిఫోర్నియా పాప్సిస్, మ్యాగ్నోలియస్ మొదలైన మొక్కల పువ్వులు వికసిస్తూ ఉండడం, సూర్యాస్తమై చీకటి పడగానే అవి మళ్ళీ ముడుచుకోవడం మీరు చూసారా? సూర్యుని చలనాన్ని బట్టి పొద్దుతిరుగుడు, పోప్సిస్, చామంతి, డైసిస్ వంటి పువ్వులు దిశను మార్చుకుంటూ ఉంటాయి. లాజవంతి లేదా అత్తిపత్తి వంటి మొక్కలకు
తాకగానే ముడుచుకునే స్వభావం కలిగిన ఆకులు ఉంటాయి. చల్లని గాలి లేదా చివరకు ఈదురు గాలి వీచినప్పుడు మొక్క ఆకులు కొమ్మలు ఆనందంగా ఊగుతూ ఉంటాయి. కానీ ఎవరైనా వాటిని తాకినా లేదా కొమ్మను తుంచినా మొక్కంతా విలవిలలాడిపోతుంది. మొక్కలు తమ వేళ్ళ ద్వారా పరస్పరం ఎలా మాట్లాడుకుంటాయో ఆధునిక పరిశోధకులు వివరించారు. చెట్ల భాషను, అడవిలో ఒకే చోట పెరిగే సంఘాలను ఏర్పాటు చేసుకుని పరస్పరం ఎలా సహాయం చేసుకుంటాయో, చెట్లు ఎలా నేర్చుకుంటాయో కూడా వారు తెలిపారు. చివరికి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మొక్కల సూక్ష్మ శరీరాలు, కారణ శరీరాలు జంతువుల కంటే కూడా మరింత గట్టిగా బంధించబడి ఉంటాయి. మొక్కల కంటే జంతువుల 3 సూక్ష్మ శరీరాల మధ్య దూరం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మానవులలో ఈ 3 శరీరాల కలయిక మరింత వదులుగా ఉంటుంది. కానీ అది కూడా వ్యక్తిని బట్టి, అతని లేదా ఆమె స్వభావాలను బట్టి మారుతూ ఉంటుంది. కొందరిలో ఈ 3 శరీరాలు గట్టిగా కలిసి కట్టబడినట్లు ఉంటాయి. మరికొందరిలో ఈ 3 శరీరాలు చాలా స్వేచ్ఛగా, వదులుగా ఉంటాయి. వీటి మధ్య దూరాలలో వ్యత్యాసం ఉంటుంది. వేద సిద్ధాంతంలో తామసికము, రాజసికము, సాత్వికము అనే 3 గుణాలు లేదా స్వభావాలు ఉంటాయని మీరు వినే ఉంటారు. మానవులలో ఈ శరీరాలు ఎంత వదులుగా లేదా ఎంత బలంగా కలిసి ఉంటాయి అనేది ఈ 3 లక్షణాలు తెలియజేస్తాయి. తామసిక లక్షణాలు ఉండే వ్యక్తి శరీరాలు చాలా దగ్గరగా కట్టబడి దాదాపు ఒక రాయిలా లేదా ఖనిజంలా ఉంటాయి. కాబట్టి సూక్ష్మ శరీరం అంత స్వేచ్ఛగా ఉండదు. ఫలితంగా చైతన్యం పరిమితంగా ఉంటుంది. అటువంటి వ్యక్తి చాలా పరిమితమైన మానసిక సామర్థ్యం ఉన్నట్లు కనిపిస్తాడు. తన చుట్టూ ఏమి జరుగుతోందో స్ఫురణలో ఉండడు. చివరికి మనం దేనినైనా వివరించినప్పుడు కూడా అతడు అర్థం చేసుకోడు. ఎందుకంటే అతని సూక్ష్మ శరీరం ఆ భావనను అర్థం చేసుకునేందుకు తగినంత స్వేచ్ఛగా ఉండదు. కాబట్టి రాజసిక లక్షణాలు కలిగిన వ్యక్తిలో సూక్ష్మ శరీరానికి చాలా ఎక్కువ చలనం ఉంటుంది. కానీ చైతన్యం మాత్రం చికాకుగా, అవిశ్రాంతంగా చెదిరినట్లు ఉంటుంది. సంతోషాలు, కోరికలు ఎన్నో వైపులకు లాగుతూ ఉండడం వలన మనస్సు చంచలంగా ఉంటుంది. ఫలితంగా చైతన్యం మరింత అస్తవ్యస్తంగా ఉంటూ తన పూర్తి సామర్థ్యం మేరకు విస్తరించలేదు. సాత్వికమైన వ్యక్తికి విస్తరించే పరిశుద్ధమైన చైతన్యం ఉంటుంది. సూక్ష్మ శరీరం సులువుగా చుట్టూ తిరగగలదు. దానివల్ల సాత్వికమైన వ్యక్తి తన ఆలోచనలను ఎక్కడైనా ప్రసరించగలడు. ఆలోచనలో తేలికదనాన్ని, అనువుగా మారే స్వభావాన్ని, చుట్టూ ఉన్న ప్రతి దాని పట్ల అద్భుత భావనను కలిగి ఉంటాడు. మనలోని స్వచ్ఛతను బట్టి, లక్షణాలను బట్టి సాధారణంగా మనలో ఈ గుణాలన్నీ కలిసి ఉంటాయి. సూక్ష్మ శరీరపు మార్పు చెందగలిగే స్వభావాన్ని బట్టే మనం వికాసం చెందాలని, మన చైతన్య రంగం విస్తరించాలని ఎంచుకుంటాము. మన అస్తిత్వం భౌతిక శరీరం మీద ఆధారపడి ఉంటుందని, దాని పునాది మీద సూక్ష్మ శరీరాలు, ఆత్మ కూర్చుని ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ వాస్తవం దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆత్మ చైతన్యానికి జన్మనిస్తుంది. వాటిని విడదీయలేము. అప్పుడు చైతన్యం తన మనుగడ కోసం తనదైన గుర్తింపును, అహాన్ని సృష్టించుకుంటుంది. అప్పుడు అహం తన మనుగడ కోసం తెలివిని ఉపయోగించుకుంటుంది. ఆ తెలివితేటలు, మేధస్సు వృద్ధి చెందడానికి దానికి మనస్సు యొక్క ఆలోచించే సామర్థ్యం కావాలి. నిజానికి చైతన్యానికి సహాయపడేది ఆత్మయే. ఆ చైతన్యం అహంకారానికి, అహంకారం మేధస్సుకు, ఆ మేధస్సు ఆలోచనకు సహాయపడతాయి. ఇవన్నీ భౌతిక శరీర అస్తిత్వానికి సహాయపడతాయి.